జీవితం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. ఆందోళన అనే మాటకి అర్థం తెలియకపోవడం వల్ల మనం బాధపడతాం. దోళనం, ఆందోళనం. సంస్కృతంలో అంటే ఉయ్యాల ఊగడం, ఆందోళనం అంటే ఊగడం. ఉయ్యాల ఊగేటప్పుడు గమనించండి, ఒకసారి అటు ఊగుతుంది, ఒకసారి ఇటు ఊగుతుంది. ఉయ్యాల స్థిరంగా ఉంటుందండి? ఉయ్యాల మీద కూర్చున్నవాడు ఊగడానికి సిద్ధంగా ఉండాలి కానీ ఊగకూడదంటే అరుగు మీద కూర్చో, ఉయ్యాల మీద కూర్చో. మనం జీవితంలో ప్రవేశించినప్పుడే ఉయ్యాల మీద ఊగడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి సంపదలు ఉంటాయి, ఓసారి దారిద్ర్యం పట్టేస్తుంది. ఒకసారి శుభాలు జరిగితే వరుసగా 2-3 నెలల పాటు శుభాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకెవడు పట్టుకోలేడు మన అసలు. గర్వించేస్తూ ఉంటా. గర్వించాల్సిన పని లేదండి. మళ్ళీ 4వ నెల ఏమొస్తుందో తెలియదు ఇక్కడ. అందుకు సిద్ధంగా ఉండాలి. అది ఉయ్యాల. ఒకవైపు శుభం, ఇంకోవైపు అశుభం. ఒకవైపు ధనం, ఇంకోవైపు దారిద్ర్యం. ఒకవైపు ఆరోగ్యం, ఇంకోవైపు అనారోగ్యం. ఒకవైపు సుఖాలు, ఒకవైపు దుఃఖాలు వస్తూనే ఉంటాయి. దానికి సిద్ధపడాలి తప్ప దుఃఖం రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మాత్రం పుట్టకుండా ఉండాలి.